హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమకు పెట్టుబడి కావాలి నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సాయంత్రం 4 గంటలైంది. క్యాంటీన్ బయట చెట్టు కింద నిలబడ్డాడు రవి, రమణ, బుచ్చిబాబు, షాజహాన్. అన్విత వైజాగ్ వెళ్ళిపోవడం, మధు కనిపించకపోవడం నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు రమణ. ఆ మధు అన్వితల మధ్య ఏదో జరుగుతోందని నా అనుమానం అన్నాడు బుచ్చిబాబు. అన్విత క్యారెక్టర్ నాకు తెలుసు, అంత తేలిగ్గా పడే రకం కాదు అన్నాడు రవి. ఒరేయ్ రవి, మధు విషయం మనకు తెలియాలంటే మైదానం మాస్టారు కరెక్ట్ ఛానల్. ఆయన క్లాస్లోంచి రాగానే పట్టుకుంటే సలహా ఇచ్చాడు షాజహాన్. గుడ్ ఐడియా. నిమిషాలు గడుస్తున్నాయి. మైదానం నారాయణ క్లాస్లో నుంచి బయటకు వచ్చి స్టాఫ్ రూమ్లో బుక్స్ పడేసి స్కూటర్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి స్కూటర్ ఎక్కి స్టార్ట్ చేశాడు. బర్మని ముందుకొస్తున్న స్కూటర్కి అడ్డుగా వెళ్ళి నించున్నాడు రవి. ఏమిటో రవి, ఏమిటి? సార్, నాదో డౌట్ సార్. అసలు తాళాలు కప్పలు ఎప్పుడు పుట్టాయి సార్? మీకైతే తెలుస్తుందని మీకోసమే వెయిటింగ్ సార్. తాళం కప్ప అనగానే మైదానం నారాయణ ముఖం ట్యాంక్ బండి మీద లైట్లా వెలిగిపోయింది. అసలు అంటూ మా స్కూటర్ స్టాండ్ వేశాడు. టీ తాగుతూ మాట్లాడుకుంటే బాగుంటుంది సార్ అంటూ క్యాంటీన్లోకి నడిచారందరూ. ఛాయ్ తాగుతూ చెబుతున్నాడు నారాయణ. తాళాలని కప్పల్ని ఆదిమానవుడే కనిపెట్టాడోయ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు రాతి కప్పలు, రాతి తాళాలు ఉండేవి. తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచాక బ్రిటన్లో బంగారు తాళాలు, కప్పలు ఉండేవి సార్. ఎడ్వర్డ్ లాక్ అనేవాడు మోడర్న్ కప్పలు కనిపెట్టాడు. ఆయన పేరు మీదే మనం కప్పల్ని లాక్ అంటున్నాం. తర్వాత చెప్పుకుపోతున్నాడు నారాయణ. మర్చిపోయాను సార్, మధు మీ ఇంట్లో ఉండటం లేదట. మా ఇంట్లో ఏమిటి, ఈ ఊళ్ళోనే ఉండటం లేదు కదా, మీకు తెలీదా? తెలీదు సార్ అమాయకంగా అన్నాడు రవి. వైజాగ్లో బిజినెస్ చేసే గొడవలో ఉన్నాడు. 50,000 అడిగితే నేనే ఇచ్చాను. ఏం బిజినెస్ సార్? తాళాల బిజినెస్ కాదనుకుంటా. అడగలేదోయ్ అని చెప్పి అప్పుడు మొఘల్ చక్రవర్తిలో బాబరు వెండి తాళాలు అంటూ ఏదో చెప్పబోతుండగా మిగతాది రేపు క్లాస్ రూమ్లో వింటాం సార్ అంటూ అందరూ క్యాంటీన్ నుంచి బయటకు వచ్చేశారు. తాళాలని కప్పల్ని నమ్మొచ్చు కానీ ఈ కుర్రాళ్ళని మనం నమ్మలేము అని అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు మైదానం నారాయణ. నాకంతా అర్థమైపోయింది. ఆ మధుగాడు అన్విత కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడని కోపంగా అన్నాడు రవి. మనం ఏం చేద్దాం అడిగాడు రమణ. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్విత వాడికి దక్కకూడదు. సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ అన్నాడు రవి. అన్విత రూపం కళ్ళ ముందు కదులుతుంటే రవికి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. అన్వితకు వాడంటే ఇష్టంలా ఉందిరా అన్నాడు బుచ్చిబాబు. ఇష్టమైతే వాడిని పెళ్లి చేసుకుంటుందా? రవి ఆలోచనల్లో వికృతం చోటు చేసుకుంటోంది. నేటి యువతరంలో లవ్లంటే డేటింగ్ అనే ఆలోచన రూపుదిద్దుకున్నప్పుడే హ్యూమన్ వాల్యూస్ సన్నగిల్లాయి. ఎన్ని దుర్మార్గాలు చేసినా లగ్జరీ లైఫ్ అనేది గోల్. అర్ధరాత్రి వరకు క్లబ్లో గడపటం, చిత్తుగా అమ్మాయితో డ్యాన్సులు చేయడం, చీకట్లో కోరికలు తీసుకోవటం, యవ్వనంలోనే అనుభవించాలి అన్న సిద్ధాంతానికి ప్రాణం లేని కరెన్సీ కాగితం వెలవెలబోతోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో మోడల్ జెస్సికా మరణం ఖరీదు ఒక పెగ్గు విస్కీ. సడన్గా రివాల్వర్ తీసి కాల్ చేసిన పొలిటీషియన్ కొడుక్కి విస్కీకి 1000 రూపాయలు వెలకట్టాడు. నిజానికి అది విస్కీకి కట్టిన ఖరీదా, శ్రీశైలానికి కట్టిన ఖరీదా? అన్వితను ఎక్కడ పడగొట్టాలో అక్కడ పడగొడతాను అనుకున్నాడు రవి ఆలోచిస్తూ. రవి ఒక వర్గపు ధనిక విలాస యువతరానికి ప్రతినిధి. ఆ ప్రాతినిధ్యంలోని అరాచకత్వమే సమాజంలో హింసకు కారణమవుతుంది. శివాజీ పాలెంలో ఫోన్తో సహా ఫ్లాట్ దొరికింది మధుకి. ఫోన్ చేయడంతో మైదానం నారాయణ ఏలూరులోని సామాన్లను, ఫర్నిచర్ను ట్రాన్స్పోర్ట్ లారీలో విశాఖకు పంపించాడు. సర్దుకోవడానికి ఒకరోజు పట్టింది మధు సుల్తాన్కు. రవితేజకు నీ కేసు అప్పగించాక నేను వారం రోజులు ఏలూరు వెళ్ళొస్తాను. షాపు దగ్గర నుంచి అసిస్టెంట్ను పెట్టి వస్తాను అన్నాడు సుల్తాన్. 5వ రోజు ఉదయం 11 గంటలకు డిటెక్టివ్ ఏజెన్సీలో రవితేజ్ ఎదురుగా ఉన్నారు మధు సుల్తాన్లు. అడ్వాన్స్ తీసుకుని రసీదు ఇచ్చాడు. 3 విడతలుగా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే 3 విడతలుగా మీకు డీటెయిల్ రిపోర్ట్ చేస్తాను. డైలీ మెసేజెస్ ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటాయి. ఆ మెసేజెస్ మీకు అందాక మీ రియాక్షన్ ఎలా ఉంటే బాగుంటుందో సలహా ఇస్తాను. దీన్ని కస్టమర్ మూవ్మెంట్ సర్వీస్ అంటారు. దీనికి ప్రత్యేకంగా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. పెద్ద కేసు కాబట్టి చెప్పాడు రవితేజ. సలహాలు ఇవ్వడం కూడా వ్యాపారమేనన్నమాట అనుకున్నాడు మధు మనసులో.
అన్విత ఫోటో ఇవ్వండి అడిగాడు రవితేజ. ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటోలో అన్వితను చూడగానే షాక్ తిన్నాడు రవితేజ. వాటే బ్యూటీ మనసులోనే అనుకున్నాడు. తలెత్తి మధు వైపు చూశాడు. ఏంటలా చూస్తున్నారు అడిగాడు మధు. వెరీ గుడ్ సెలెక్షన్ అన్నాడు ప్రశంసగా. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. 48 గంటల తర్వాత నుంచి మీకు మెసేజెస్ వస్తుంటాయి అన్నాడు రవితేజ. ఫోటోల మధ్య తనకు కనిపించేటట్లుగా ఫ్రేమ్ ఫోటోని పెట్టాడు. ఆ దృశ్యం అతనికి ఎంతో నచ్చింది. ప్రేమ ఫోటోని పెట్టాడు. ప్రేమ ఫోటో స్నేహానికి గుర్తయితే అన్విత ఫోటోలు ప్రేమకు గుర్తు. ఆ రోజు సాయంత్రం సుల్తాన్ని ట్రైన్ ఎక్కించి తను నీలామహల్లోని ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళాడు మధు. మర్నాడు ఉదయం సరిగ్గా 6 గంటలు లాసన్స్ బే కాలనీలోని ఆ బిల్డింగ్కు 10 గజాల దూరంలో ఫుట్పాత్ పక్కన బ్లాక్ అంబాసిడర్ కారు ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రవితేజ బ్లాక్ సూటు హేటులో ఫారినర్లా ఉన్నాడు. బీచ్ ఏరియా కావడం వల్ల ఆ ప్రాంతంలో ఏ కారు ఎక్కడ ఎంతసేపు ఆగినా ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా పోలీసులు. కారు దిగి గోడ పక్క నిలబడి లోపలికి చూశాడు. ఒక సెక్యూరిటీ గార్డు, తోట పనివాడు, లోపల 2 ఆడపని మనుషులు. అన్విత వాళ్ళ నానమ్మ అన్నపూర్ణమ్మ ఇద్దరే ఆ ఇంట్లో ఉంటారని మధు ద్వారా తెలుసు అతనికి. ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, నానమ్మ అన్విత ఏ గదులు వాడతారు, ఎక్కువగా తిరిగే ప్రదేశాలు ఏమిటి, ఇష్టాలేమిటి, అభిరుచులేమిటి, మొదట కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది. డిటెక్టివ్ ట్రైనింగ్లో ఏ అవసరాల్లో ఏ వేషాలు వెయ్యాలో మొదట నేర్పుతారు. డొమెస్టిక్ డిటెక్షన్లో టెలిఫోన్ మెకానిక్, కరెంట్ మెకానిక్, లాండ్రీ మెన్, కుక్, పోలీస్ మెన్ తదితర వేషాలు వేయచ్చు. ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఏ పోల్ నుంచి వస్తుందో చూశాడు. టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఆ ఇంటి నెంబర్కి ఫోన్ చేశాడు. అన్నపూర్ణమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎవరయ్యా? ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి సడన్గా వచ్చిన హై వోల్టేజ్ వల్ల లైన్స్ పాడైపోయాయమ్మా. మీరు వెంటనే మెయిన్ ఆఫ్ చేసేయండి. లైన్స్ బాగయ్యాక మా లైన్ మెయిన్ మీ దగ్గరికి వచ్చి చెప్పాక మాత్రమే మెయిన్ వేయండి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. నమ్మకం కలిగేలా చెప్పాడు రవితేజ. అలాగే అని తనే స్వయంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది అన్నపూర్ణమ్మ. 2 గంటలు గడిచాయి. మళ్ళీ ఫోన్ చేశాడు రవితేజ. ఒక్కతో చచ్చిపోతున్నాం, త్వరగా వచ్చి చూడు అందామె చిరాగ్గా. ఇప్పుడే వస్తున్నా. హెడ్ కారులో పడేసి కారులోనే బ్లాక్ డ్రెస్ తీసేసి కాకి డ్రెస్ వేసుకున్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ రవితేజ. 10 నిమిషాల తర్వాత ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ముఖం కనిపించకుండా తల వంచుకొని వాళ్ళ వైపు ఊరగా చూశాడు. ఆ సమయంలో అన్నపూర్ణమ్మ, అన్విత డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపా అని అతను ఇంకా మాటలు పూర్తి చేయకుండానే తెలుసు. ముందు ఆ మెయిన్ చూసి వెంటనే వెయ్యి. నువ్వేనమ్మా ఫోన్ చేసి చెప్పావు? ధాటిగా అడిగింది అన్నపూర్ణమ్మ. లేదు, మా లోకల్ ఆఫీసర్. గొంతు మార్చన్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ రవితేజ. మెయిన్ ఎక్కడుంది? పోర్టుకో పక్కన మెట్ల దగ్గర అంటూ లేచి ఎక్కడుందో చూపించింది అన్విత. గోడల వైపు చూస్తున్నట్టుగా నటిస్తూనే అన్వితను పరిశీలిస్తున్నాడు అతను. ఫోటోను చూసి బ్యూటిఫుల్ లేడీ అనుకున్న రవితేజ మనిషిని చూడగానే థ్రిల్ అయిపోయాడు. నిజంగానే రవితేజను చూడగానే అతను ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగిలా అనిపించలేదు అన్వితకు. కాలేజీ స్టూడెంట్లో అనిపించాడు. మెయిన్ స్విచ్ని పరిశీలిస్తూ ఈ ఇల్లు చాలా కాలం ఖాళీగా ఉందా అడిగాడు రవితేజ. అవును, వచ్చేది వర్షాకాలం, ఓల్డ్ బిల్డింగ్ కదా. మెయిన్ స్విచ్తో పాటు లోన వైరింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోకపోతే ప్రమాదం. చూస్తాను ఉండండి అంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు రవితేజ. ఎక్కువగా మీరు వాడే రూమ్స్ చూడాలి అంటూ నలువైపులా చూశాడు. పైన నా బెడ్రూమ్ అంది అన్విత క్యాజువల్గా. చూడొచ్చు కదా అన్నాడు నమ్రతగా. గబగబా మెట్లెక్కుతున్నాడు. అతన్ని అనుసరించింది అన్విత. మామూలు బెడ్రూమ్స్కి రెండింతలు ఉండదు. ఎడం వైపు యూఫామ్ బెడ్, కొంచెం ముందు క్యాన్ వేయాలా, ఒకవైపు రైటింగ్ టేబుల్, ఇంకోవైపు ఏసీ. రూమ్కి వెళ్ళగానే రూమ్ స్ప్రే వాసన ముక్కుపుటాలకు తగిలింది. ఆ వాసన సంపెంగ పూల వాసనలా ఉంది. స్విచ్ బోర్డ్ను ఓపెన్ చేశాడు. టెస్టర్తో టెస్ట్ చేస్తున్నాడు. అన్విత వైపే చూస్తోంది అన్విత. అతని వైపే చూస్తోంది అన్విత. ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్రిసిటీ పొదుపు మీద దేశ ప్రజలకు సందేశం ఇస్తున్నాడు. వైట్ హౌస్ నుంచి డైరెక్ట్ రిలే అవుతోంది. ఆ ప్రోగ్రాం పూర్తయింది. దేశ ప్రజలంతా మర్నాటి నుంచి పొదుపును పాటిస్తారని అనుకున్నాడు ఆయన. కానీ ఎవరూ పాటించలేదు. ఎందుకో ఊహించగలరా? తల తిప్పకుండానే ప్రశ్నించాడు ప్రైవేట్ డిటెక్టివ్ రవితేజ. ఒక క్షణం అన్విత ఆలోచనలో పడింది. చెప్పలేరా? అవును అంది అన్విత. ఆ టైంలో అక్కడి దూరదర్శన్ ఆఫీస్లో కరెంట్ లేదు. నవ్వు వచ్చింది అన్వితకు. జోకా అంది అన్విత. నిజమండి అన్నాడు రవితేజ.
టర్నర్ స్క్రూ ఉందా అడిగాడు అతను. ఆమెను అక్కడి నుంచి పంపించాలనే ఉద్దేశంతో. తెస్తాను అంటూ కిందకి వెళ్ళింది అన్విత. సరిగ్గా అదే సమయంలో తన జేబులో ఉన్న ప్యాకెట్ని తీసి కోట్ బటన్స్లా ఉన్న 3 మైక్రోఫోన్ బక్స్లోంచి ఒక బగ్ తీసి స్తంభం వెనుక ఫిక్స్ చేశాడు వేగంగా. దానిలో ఉండే అతి చిన్న సెల్ మూలంగా అది 2 నెలల పాటు సెన్సిటివ్ మైక్రోఫోన్లా పనిచేస్తుంది. ఆ గదిలో ఉద్భవించే అతి చిన్న శబ్దానికి కూడా అది రియాక్ట్ అయ్యి శబ్దాన్ని రిసీవ్ చేసుకుని రవితేజ దగ్గర ఉండే రిసీవింగ్ ప్లేయర్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ ప్లేస్ ఆ రూమ్కి సెంటర్లో ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడినా కరెక్ట్గా రిసీవ్ చేసుకునే ప్లేస్. గుండు సూదిలా ఉన్న స్విచ్ని నొక్కాడు. ఇంతలో స్క్రూ డ్రైవర్తో వచ్చింది అన్విత. పదండి, ఈ గదిలో పని అయిపోయింది అన్నాడు స్క్రూ డ్రైవర్ అందుకుంటూ. ఆమె అతన్ని అనుసరించింది. మీ నానమ్మ గారి బెడ్రూమ్ చూపించండి అన్నాడు విచిత్రంగా అతని ముఖంలోకి తీసి. ఆవిడ మా నానమ్మని మీకే తెలుసు అని అడిగింది అన్విత. ఆ ప్రశ్నకు తత్తరపాటుకు లోనయ్యాడు రవితేజ. సహజంగా ఆడపిల్లలతో నానమ్మలు, మగపిల్లలతో అమ్మమ్మలు ఉంటారు. సైకాలజీ పాయింట్లేండి అన్నాడు డిటెక్టివ్ తనలో రేగిన కంగారు నడుచుకుంటూ. ఇద్దరు మెట్లు దిగారు. అన్నపూర్ణ బెడ్రూమ్లోకి నడిచింది. వైర్లన్నీ చెక్ చేసి ఫ్యాన్ వైర్లు బాగా పాడైపోయాయి. మొత్తం వైరింగ్ మారిస్తే మంచిది అన్నాడు. మీరు చేసేయకూడదు అంది అన్విత. అలాగే, కానీ ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తాను. చిన్న వైర్ ఉంటే ఇవ్వండి, టెంపరీగా అడ్జస్ట్ చేస్తాను అన్నాడు రవితేజ. వైర్ కోసం వెళ్ళింది అన్విత. డబుల్ కార్డ్ బెడ్ వెనుకున్న గోడకి ఎవరికీ కనిపించకుండా 2వ మైక్రోఫోన్ బగ్ని ఫిక్స్ చేసి ఆన్ చేశాడు. మరొకటి హాల్లో ఫిక్స్ చేశాడు. ఆ ఇద్దరు చూడకుండా ప్రస్తుతానికి పని అయిపోయింది. ఈసారి లీజర్లీగా వచ్చి అన్నీ సెట్ చేస్తాను. పని మనిషి ఇచ్చిన టీ తాగుతున్నాడు రవితేజ. మిమ్మల్ని బయట ఎవరైనా చూస్తే ఎలక్ట్రీషియన్ అనుకోరు అంది అన్విత. నేను అలా అనుకోను అన్నాడు రవితేజ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టీ అంటూ వెనుతిరిగి పోర్టికో వరకు వచ్చాడు అతను. వస్తాను అంటూ అన్విత వైపు చూసి, మీకు చిన్న విషయం చెప్తాను, ఏమీ అనుకోరు కదా అని అన్నాడు. చెప్పండి, పర్వాలేదు, కోపగించుకోనని చెప్పండి. అలాగే. అందమైన అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు, అవునా? అవును. అలాంటి అరుదైన అందమైన అమ్మాయే మీరు అంటూ ఆమె రియాక్షన్ కోసం చూడకుండా వెనుతిరిగి టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అతని వైపు మందస్మితంతో చూసింది ఆమె. రవితేజకు అమ్మాయిని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. అందుకు అవసరమైన సైకలాజికల్ నాలెడ్జి అతనిలో పుష్కలంగా ఉంది. తన కారులో ఏర్పాటు చేసిన రిసీవర్ని మధుకు చూపించాడు రవితేజ. అక్కడ మీ లవర్ తదితరులు మాట్లాడుకునే మాటలు ఈ రిసీవర్ ద్వారా నాకు వినిపిస్తాయి. నేను ఎక్కడున్నా వాటిని విని సెల్ ఫోన్ ద్వారా మీకు చెబుతాను అంటూ రిసీవర్ ఆన్ చేశాడు. ఏవో మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి. వాయిస్ పెంచాడు. ఇప్పుడు మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. బేబీ, సాయంత్రం మీశ్వరుడి గుడికి వెళ్ళాలి, కారు పంపమని ఫోన్ చేస్తావా? ఆ గొంతు అన్నపూర్ణమ్మది. మాటికి కారు అడిగితే బాగుంటుందా? ఆటోలో వెళదాంలే. ఆ గొంతు అన్వితది. నీ ఇష్టం. 2 నిమిషాల సేపు ఏ మాటలు వినిపించలేదు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర చప్పుళ్ళు. ఎప్పుడైనా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంటే మీకు టేప్ చేసి ఇవ్వబడుతుంది చెప్పాడు రవితేజ. ఇక్కడ ఈశ్వరుడి గుడి ఎక్కడుంది అడిగాడు మధు. ఎక్కువగా అందరూ వెళ్ళేది శంకరమఠంలోని శివుడి గుడికే. శంకరమఠం ఎక్కడా చెప్పాడు రవితేజ. కాసేపు అయ్యాక అతను వెళ్ళిపోయాడు. భోజనానికి హోటల్కి వెళ్ళాడు మధు. సాయంత్రం 5:30 డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర తలదూముకుంటున్నాడు మధు. ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు మధు. హలో, నేను తేజని. 5 నిమిషాల క్రితం అన్విత వాళ్ళ నానమ్మతో కలిసి శంకరమఠానికి బయలుదేరారు. 5 నిమిషాల క్రితమా? గుడ్, థ్యాంక్ యూ. డబ్బు పోతే పోయింది. వండర్ఫుల్ సర్వీస్ దొరికిందని అనుకున్నాడు మధు. హౌ డు ఫీల్ అబౌట్ సర్వీస్ అడిగాడు రవితేజ. వండర్ఫుల్ అన్నాడు ప్రశంసాపూర్వకంగా మధు. యూ కెన్ హ్యావ్ సో మెనీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఓకే. ఫోన్ కట్ అయింది. మరుక్షణంలో హీరో హోండా స్టార్ట్ అయింది. 6:15 శంకరమఠంలోని శివాలయం కళకళలాడుతుంది భక్తులతో. అక్కడ అన్విత తనకు కనిపించినట్టుగా నటించి వచ్చేయాలి. అలా వచ్చేస్తేనే ఆమెలో ఆసక్తి పెరుగుతుంది ముందుగానే అనుకున్నాడు మధు. 3 సార్లు ప్రదక్షిణలు చేసి తను తెచ్చిన కొబ్బరికాయను పూలను పూజారికిచ్చి కళ్ళు మూసుకుని నమస్కరించి నించున్నాడు. కాసేపు అయ్యాక కళ్ళిప్పాడు. కొంచెం దూరంలో భక్తుల మధ్య నించున్న అన్విత. ఊరకంట అన్వితను చూసి కళ్ళు తిప్పుకున్నాడు. అదే సమయంలో అన్విత అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ప్రసాదం తీసుకుని నందీశ్వరుడికి మొక్కి వెనుతిరిగాడు. అదే సమయంలో పూజారి హారతి ఇస్తున్నందువల్ల కదలలేకపోయింది అన్విత.
గబగబా హారతి తీసుకుని భక్తుల మధ్య నుంచి బయటకు వచ్చి అటు ఇటు చూసి ధ్వజస్తంభం దాటి గుడి బయటకు వచ్చింది. 3 నిమిషాల క్రితమే హీరో హోండా రోడ్డు మీద ముందుకు దూసుకుపోయింది. పావుగంట తర్వాత రూమ్కి వచ్చి డోర్ తెరుస్తున్నప్పుడు అప్పటికే ఫోన్ మోగుతోంది. నేనే తేజను. మీరు బయటకు వచ్చి హీరో హోండా స్టార్ట్ చేసి ముందుకు వెళుతున్న సమయంలోనే మిమ్మల్ని విష్ చేయడానికి అనుకుంటా. అన్విత బయటకు వచ్చింది. జనం మధ్య వెళ్ళిపోతున్న వెహికల్ వైపు చూసింది. మిమ్మల్ని పలకరించలేకపోయానని నిరాశ స్పష్టంగా ఆమె కళ్ళల్లో కనిపించింది. తన అంచనా కరెక్ట్ అయినందుకు చాలా తృప్తిగా ఉంది మధుకు. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అడిగాడు అతను. అది ప్రొఫెషనల్ సీక్రెట్, చెప్పకూడదు అన్నాడు తేజ. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పూర్ణ మార్కెట్లో అన్నపూర్ణమ్మ గుమ్మడికాయ బేరం ఆడుతోంది. అన్విత క్యారెట్ దుంపల్ని చూస్తోంది. రవితేజ చెప్పాడు. ప్రొఫెషనల్ సీక్రెట్ అన్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మీరు అక్కడే ఉన్నట్టు కదా. మీరు పూర్ణ మార్కెట్లోనే వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్నట్టు తెలిసిపోయింది కదా నవ్వుతూ అన్నాడు మధు. లేదు, నీది తప్పు. నా దగ్గర ఉన్న బైనాక్యులస్ హై పవర్. నేను ఇప్పుడు వాళ్ళకి చాలా దూరంలో ఉన్నాను. ఓవర్. సడన్గా మెసేజ్ కట్ అయింది. అంతా థ్రిల్లింగ్గా ఉంది మధుకి. రాత్రి 10:30కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అన్వితకు 9:30కు ఫోన్ వచ్చింది. పావుగంట సేపు మాట్లాడింది. తర్వాత డిన్నర్ చేసింది. ప్రస్తుతం సినిమా చూస్తోంది. ఆ సినిమా పేరు ది స్టిచ్. ఆమెతో ఎవరు మాట్లాడారు? హవార్యు కళ్యాణి అనడం వినిపించింది. అంటే కళ్యాణి అనే వ్యక్తి దగ్గర నుంచి. హవార్యు అని ఏకవచనంతో విష్ చేసింది కాబట్టి ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండే ఫ్రెండ్ కావచ్చు. రోబోట్ టైపులో చెప్పాడు రవితేజ. గుడ్ నైట్ చెప్పేశాడు మధు. ఉదయం 7 గంటలు. అంబాసిడర్ కారు అన్విత బెడ్రూమ్కి కుడివైపున కిటికీల వైపున్న గోడ పక్కన ఆగింది. ఆ దారిలో ఎక్కువగా వెహికల్స్ రావు. రెండో వైపు ఓపెన్ ప్లేస్. ఎవరో పునాదులు వేసి వదిలేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నా ఎవరు అనుమానించరు. అక్కడి నుంచి చూస్తే తెరుచుకున్న కిటికీలోంచి అంతా కనిపిస్తుంది. కిటికీ మూసేసి ఉంటే గోడకి కూర్చొని చూడొచ్చు. దట్టంగా చెట్ల కొమ్మలు ఉండటం వల్ల గోడ మీద వాళ్ళెవరు బయట వాళ్ళకి కనిపించరు. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతుంది అన్విత. మళ్ళీ మరో గంటకు ఫోన్. అరగంట సేపు మళ్ళీ పావుగంట తర్వాత 10:30 అయింది. టీవీలో వరల్డ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు మధు. ఇండియా గెలుస్తుందా లేదా అన్నదానికంటే తన లవ్ గెలుస్తుందా లేదా అని టెన్షన్తో ఉన్నాడు అతను. డిటెక్టివ్ రవితేజను రంగంలోకి దింపాక గెలుస్తానన్న నమ్మకం అతనికి కలిగింది. టెలిఫోన్ మోగింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు మధు. ఫోన్లో అన్నపూర్ణమ్మ మాటలు వినిపిస్తున్నాయి. మ్యాన్ పవర్ ఈజ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఇంటెలిజెంట్ ఎఫర్ట్స్. మానవ శక్తి మూలం విశేష జ్ఞానపదం కార్యశీలత. ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రపు నీడలు మానవ పరిణామక్రమం మీద పడని కాలంలో పురుష శక్తి కన్నా స్త్రీ శక్తిని చాలా తక్కువగా చూసేవారు. స్త్రీ మానసిక శారీరక చైతన్యానికి పురుషుడే మూలమనే భావనను ఆనాటి కారణాలేవైనా వర్తమాన సాంకేతిక యుగంలో స్త్రీ ఆధారిత కాదు, స్వయంశీలత కలిగిన స్వయం ప్రేరిత సమాజ శాసనకర్త. మన రాష్ట్రంలోని స్త్రీలకు జూలై 1, 1999 గొప్ప ఆనందాన్ని ఆశని కలిగించిన రోజు. పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఉమ్మడి ఆస్తిలో కూడా కోడళ్లకు సమాన భాగస్వామ్యపు హక్కులుండాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించడం ఒక శుభపరిణామం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వారసత్వపు ఆస్తిలో మహిళలకు సమాన హక్కుని తెలుగుదేశం ప్రభుత్వ ఎన్టీఆర్ హయాంలో తీసుకురావడం జరిగింది. చాలా విషయాల్లో ఈరోజు మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు మార్గదర్శి కావడం మన అదృష్టమే. 1956 నుంచి 1999 వరకు మన రాష్ట్ర ప్రగతిని చూస్తే 32 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ మనకెంత అన్యాయం చేసిందో ఇట్టే అర్థమైపోతుంది. ప్రజలకు మంచి చేయగలిగిన సంపూర్ణ అధికారాన్ని చేతిలో ఉంచుకొని కూడా చిటికి మాటికి ఢిల్లీకి పరిగెత్తుతూ పదవుల కోసం ప్రాకులాడుతూ సంపాదన మత్తులో మునిగిపోయి మన బ్రతుకింతేనేమో, ఇంతకంటే ఏ ప్రభుత్వం కూడా మనకేమీ చేయలేదేమో అన్న నిరాశ నిస్పృహలు రాష్ట్ర ప్రజలు కూరుకుపోయేలా చేయడం దురదృష్టకరమైన విషయం. ఇఫ్ యూ డూ థింగ్స్ వెల్ డూ దెమ్ బెటర్. బీ డేరింగ్, బీ ఫస్ట్, బీ డిఫరెంట్, బీ జస్ట్ అనే సూక్తిని ప్రధానంగా నమ్మిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ ఇంటలెక్చువల్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ కావడానికి ఆయన
ఇంకొక సూక్తే ప్రధాన కారణమని నా నమ్మకం. మై ఫార్ములా ఫర్ సక్సెస్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ 3 words: వర్క్, వర్క్, వర్క్. మంచి చేయకపోయినా పర్వాలేదు, చేసేవాడిని చెడగొట్టడం దుర్మార్గం, అన్యాయం. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు మంచిని, అభివృద్ధిని ఇప్పుడున్న కళ్ళతో చూడలేకపోతున్నారనుకుంటా. తను ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన క్షణం నుంచి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు మొదట ఈ రాష్ట్రాన్ని కంప్యూటర్ మీడియాకు కేంద్రంగా చేయదలిచాడు. అందుకు అనుగుణంగా హైటెక్ సిటీ దగ్గర నుంచి కంప్యూటర్ కౌన్సిలింగ్ వరకు తన పథకాన్ని అమలు చేశాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ జిల్లా కలెక్టర్తో ఇంత విరివిగా ప్రతి చిన్న అంశం గురించి మాట్లాడి విశ్లేషించే సందర్భం ఉందా? ఏ మారుమూల శ్రీకాకుళంలోనో, ఏ ఆదిలాబాద్ అడవుల్లోనో, ఏ అనంతపురం రోడ్డు మీదో జరిగే దారుణమైన సంఘటనకు వెంటనే స్పందించే ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరన్నది నిర్వివాదాంశం. అలాగే రాజధాని హైదరాబాద్ దగ్గర నుంచి రాష్ట్రంలో మిగతా ముఖ్య పట్టణాల్లోనే కాకుండా ప్రతి చిన్న కుగ్రామానికి ఒకవేళ పక్కా రోడ్లు ఉన్నాయంటే, బస్సులు నడుస్తున్నాడంటే, డంపింగ్ ఏరియాలు, మురికి ప్రాంతాలు రకరకాల వృక్షాలతో శ్యామలంగా ఉన్నాయంటే ఆయన చేపట్టిన పథకాల ఫలితాల కారణం కాదా? రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఫ్లైఓవర్లు, రిజిస్ట్రార్ ఆఫీసులో కంప్యూటర్లు, ఆడపిల్లలకు 5,000 అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, చెరువుల రక్షణ, ప్రభుత్వ స్థలాల రక్షణ, విద్యుత్పత్తిని పెంచటం, 24 గంటలు తాగునీటి సరఫరా, వాననీటిని భూగర్భ జలాలుగా మార్చటం, అధికారుల అవినీతిపై డేగచూపు, తమ హక్కుల కోసం ప్రభుత్వ సిబ్బందిని నిలదీసే హక్కు ప్రజలకు ఉందని తెలియజెప్పటం, లంచాలు అడిగితే దేహశుద్ధి చేసే అధికారం మీకుందని ప్రజల్ని చైతన్యవంతుని చేయటం, నిరుద్యోగ యువత కోసం, కళాకారుల కోసం, పేద మహిళల కోసం ఎన్నెన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఈ రాష్ట్రానికి నేను చీఫ్ సర్వెంట్ని. నాకు మీరు సలహాలు ఇవ్వడం, తప్పులు చేస్తే నిలదీయడం, తప్పులు చేస్తే నిందేయండి. ఇంకా ఏం చేస్తే మన రాష్ట్రం ప్రపంచానికి మార్గదర్శి అవుతుంది అని ప్రజల్ని అభ్యర్థించిన రాజకీయవేత్తను మనం ఎక్కడైనా చూసామా? రొట్టె దొరికే వరకు పిల్లలు మౌనంగా ఉంటాయి. ఆ రొట్టె దొరికాక ఆ రొట్టెను మాయం చేయడానికి కొట్లాడుకుంటాయి అనే జపాన్ సామెతకు దగ్గరగా మిగతా వారి పదవీ లాలసత్వం ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు కేకలేస్తూ రంకెలేస్తూ మమ్మల్ని ఆ పదవిలోకి తీసుకురండి, మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం అంటున్న వాళ్ళు అంతకుముందు ప్రజల చేతికి అందించిన 32 సంవత్సరాల కాలాన్ని ఏ తుంగలో తొక్కేశారు? 4 ఏళ్ల క్రితం కుప్పం ఎలా ఉంది, నందిగాం ఎలా ఉంది, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నాయి? కనుక ప్రజలకు పనిచేసే ముఖ్యమంత్రే కావాలి. పనిచేసే దేవినేని వెంకటరమణ లాంటి ఎమ్మెల్యేలే కావాలి. పదవుల కోసం, అధికారం కోసం మాత్రమే ప్రతి క్షణం పోట్లాడుకునే నాయకులు ప్రజలకు అక్కర్లేదు. ఆ నాయకులున్న పార్టీలు కూడా అక్కర్లేదు. ఎన్టీ రామారావు విగ్రహము, వాక్కు, సినిమాల్లో దైవపాత్రలు ఆకర్షణ అయితే చంద్రబాబుకు క్రియాశీలత జనాకర్షణ. ప్రజల చేతిలోని ఓటు వజ్రాయుధంతో సరసమానమైనది. తమ కోసం ఎవరు కృషి చేస్తున్నారో వారి మనస్సులకు తెలుస్తుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ ప్రవచనాన్ని పథకాలుగా మార్చిన చంద్రబాబు పాలననే ప్రజలు ఇంకో 25 ఏళ్లకు పైగా కోరుకుంటున్నారన్న దానికి ఇటీవలి సభలే నిదర్శనం. ఏ ప్రభుత్వం అట్టడుగు ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేస్తుందో ఆ ప్రభుత్వ సారథి మాత్రమే నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అవుతాడు. ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగిన చందాన ఒక పక్కన కార్గిల్లో హోరీగా యుద్ధం జరుగుతుంటే రాజ్యసభ సమావేశం కావాలని కోరుకోవటంలో ఔచిత్యం ఏమన్నా ఉందా? ప్రభుత్వాలను పడగొట్టడం తప్ప ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన లేని పార్టీలని ఇకనైనా దేశ ప్రజలు ఈసరించుకోకపోతే మనల్ని, మన దేశాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివచ్చినా కాపాడలేడు. రాజకీయాలైనా పదవులైనా ప్రజల అభివృద్ధి కోసమే అని మనస్ఫూర్తిగా నమ్మిన నాయకుల్ని అధికారంలోకి ఆహ్వానించాలి. ఒక మంచి చేసే వ్యక్తిని అభినందిస్తే మరో 10 మందికి మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏ ప్రభుత్వం చేపట్టిన పథకమైనా స్త్రీ ఉనికి ఆలంబనగా రూపకల్పన జరగాలి. ఆర్థికంగా స్త్రీ సాధించిన ప్రతిపత్తి ఆయా రంగాల్లో రేపటి తరానికి ఊపిరులు పోస్తుంది. కొత్త చైతన్యానికి వారధిగా వెలిసి సారథుని తయారు చేస్తుంది. హక్కుల్ని తెలుసుకోవడం, హక్కుల కోసం పోరాడడం, హక్కులను సాధించడం వ్యక్తి అభివృద్ధికైనా సమాజ అభివృద్ధికైనా లక్ష్యంగా కావాలి. ఫోన్లో మాటలు రావటం ఆగిపోయింది. హలో మిస్టర్ మధు, ఎలా ఉంది? అన్నపూర్ణమ్మ గారి ప్రసంగం నవ్వుతూ అడిగాడు డిటెక్టివ్. ఇదెక్కడి గొడవయ్యా బాబు? అనిత గురించి ఎంక్వైరీ చేయమంటే ఈ ప్రసంగం ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య నడిచే ప్రతి సంభాషణని విన్నప్పుడే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుస్తుంది. అన్నపూర్ణమ్మ గారికి పనిచేసే ప్రభుత్వం అంటే ఇష్టమనే విషయం తెలిసిపోయింది కదా. భవిష్యత్తులో మీరు అన్నపూర్ణమ్మ గారిని కలవాల్సిన సందర్భం వస్తే మీరు కూడా పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పొగడాలి. పొరపాటున 32 ఏళ్ళు అధికారం ఇచ్చినా రాష్ట్రానికి కనీస వసతులు కనిపించలేకపోయినా కాంగ్రెస్ని పొగిడితే నీ ప్రేమ సఫలం కాదు. నోట్ డౌన్ దిస్ పాయింట్. అన్విత ప్రేమను పొందాలంటే ముందుగా మీకు అన్నపూర్ణమ్మ గారి మోరల్ సపోర్ట్ కావాలి. అన్విత మీద అన్నపూర్ణమ్మ గారి ప్రభావం బాగా ఉంది. అన్విత అన్నపూర్ణమ్మ గారి అభిప్రాయాలకి చాలా విలువిస్తుంది. విషయం అర్థమైందనుకుంటాను. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఉంది. అన్నపూర్ణమ్మ గారికి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న కీర్తిశేషులు శ్రీ దేవినేని వెంకటరమణ అంటే అపారమైన గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయి. పొరపాటున ఆయన్ని విమర్శించావనుకో, ప్రేమ సంగతి అలా ఉంచితే మీకు ఆమె దేహశుద్ధి చేయడానికి కూడా వెనుకాడదు. నందిగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి నందనవనంగా తీర్చిదిద్దాన్ని తన అన్న స్వర్గీయ దేవినేని వెంకటరమణ ఎన్నో పథకాలను రూపకల్పన చేసి అకాల మరణం చెందారని, వారి ఆశయాల సాధనే లక్ష్యంగా తాను పనిచేస్తానని ప్రమాణం చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు అన్నపూర్ణమ్మ గారికి చాలా గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. అన్న వెంకటరమణ కార్యదీక్ష, పట్టుదల, పౌరుషం, నిరంతరం శ్రమించే గుణం, రైతుల పట్ల, దళితుల పట్ల, మైనార్టీ వర్గాల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు ఉమామహేశ్వరరావు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అన్నపూర్ణమ్మ గారు కూడా నందిగామ వెళ్ళి విచారించి తెలుసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారిని ఆకట్టుకోవడానికి మీకు చాలా విషయాలు తెలియజేశాను. ఇక ఆమె దగ్గర మార్కులు ఎలా కొట్టేయాలో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అన్విత ప్రేమను పొందడానికి అన్నపూర్ణమ్మ గారిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి అనే పిచ్చి ఆలోచనలకు వెళ్ళకండి, సీరియస్గా చెప్పే డిటెక్టివ్. అలాగే గుర్తుపెట్టుకుంటాను. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారు ఈ విషయాలన్నీ ఎవరితో మాట్లాడారు అడిగాడు మధు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఆమె ఒక క్లబ్కి మీటింగ్కి వెళ్ళబోతున్నారు. ఆ క్లబ్ వాళ్ళు అన్నపూర్ణమ్మ గారిని నేటి రాజకీయాల గురించి మాట్లాడమని అడిగారట. అందుకే ఇదంతా నవ్వుతూ అన్నాడు డిటెక్టివ్. మంచి వివరాలే అందించారు అన్నాడు మధు ఆనందంగా. ఇక అన్విత విషయానికి వద్దాం. ఇప్పటి వరకు అన్విత 3 సార్లు 15 నిమిషాల చొప్పున ఫోన్లో మాట్లాడింది. ఆ ఫోన్లు విమల, కళ్యాణి, రవి అనే వ్యక్తుల నుంచి వచ్చాయి. రవి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు మధు. ఏలూరు నుంచా అడిగాడు మధు. కాదనుకుంటా, వాళ్ళందరూ ఆవిడ ఫ్రెండ్సా? మా క్లాస్మేట్స్. వాళ్ళు విశాఖ వచ్చినట్టున్నారు, ఏదో హోటల్ నుంచి అనుకుంటా. బహుశా వారంతా అన్విత ఇంటికి గంటలోనో అరగంటలోనో రావచ్చు చెప్పాడు మధు. ఎవరొచ్చినా తనకు పర్వాలేదు. రవి రావడం ఏమిటి? రవి ఏదో కుట్రతోనే వచ్చింటాడు. మధు మనసంతా కకావికలమైపోయింది. సమయానికి సుల్తాన్ లేకపోవడం ఇబ్బందిగా ఉంది. వాళ్ళ వివరాలు నాకు ఎప్పటికప్పుడు తెలియాలి చెప్పాడు మధు. అలాగే. మెసేజ్ కట్ అయింది. దాదాపు 5-6 గంటల సేపు మెసేజ్ ఏమీ లేదు. నా కాలుగాలిన పిల్లిలా ఫ్లాట్లో తిరుగుతున్నాడు మధు. సాయంత్రం 6:15 ఫోన్ మోగింది. తేజ, ఇప్పుడే వైట్ కలర్ మారుతి వచ్చింది. అందులోంచి 3 అమ్మాయిలు దిగి లోనికి వెళ్ళారు. 3 అన్విత రిసీవ్ చేసుకుంది. డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుతున్నారు. ఎక్కడికో రమ్మంటే అన్విత వస్తానని ఒప్పుకొని ఇప్పుడే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఓవర్. 3 అమ్మాయిలు అంటే కళ్యాణి, విమల, సుష్మా, ఫ్రాంక్లిన్ అయి ఉంటారు.
వాళ్ళ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? హోటల్లో రవి వాళ్ళు ఉన్నారా పార్టీగా? అంటే రవి ప్లాన్డ్గా పార్టీ అరేంజ్ చేశాడన్నమాట. తనొక్కడు వస్తే అన్విత రాదని కళ్యాణి వాళ్ళని తీసుకొచ్చాడన్నమాట. రవి నుంచి అన్వితకు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నాడు మధు. ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా అన్వితను రక్షించాలి నిర్ణయించుకున్నాడు మధు. రవితేజ నుంచి ఫోన్ రాగానే బయలుదేరడానికి ప్రిపేర్ అయ్యాడు అతను. పిచ్చివాడు రాయి వైపే చూస్తున్నట్టుగా అతను టెలిఫోన్ వైపే చూస్తున్నాడు. అంతలోనే టెలిఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ అందుకున్నాడు. చెప్పండి. ఇప్పుడే వాళ్ళందరూ బయలుదేరారు. కారు కైలాసగిరి వైపు వెళుతోంది. నేను ఫాలో అవుతున్నాను. మగవాళ్ళెవరూ లేరు. తన అంచనా తప్ప ఏం జరుగుతోంది? ఎనీహౌ తను బయలుదేరితేనే మంచిది. నేను వస్తున్నాను. మిమ్మల్ని కలుస్తాను చెప్పి రిసీవర్ పెట్టేసి గబగబా ఫ్లాట్కి తాళం వేసేసి కిందికొచ్చి హీరో హోండా స్టార్ట్ చేశాడు. హీరో హోండా మువ్వలవానిపాలెం పార్కు దగ్గర మలుపు తిరిగి కైలాసగిరి కొండ దారి పట్టింది. విశాలాక్షి నగర్, సాగర్ నగర్ మీదుగా వెళుతోంది. అప్పటికీ బాగా చీకటి పడింది. అతనికి ఎక్కడ రవితేజ బ్లాక్ అంబాసిడర్ కానీ వైట్ మారుతి కానీ కనిపించలేదు. భీమిలికి వెళ్ళే తగరపు వలస క్రాస్ రోడ్డు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. రాత్రి 8 గంటలు దాటితే సముద్రానికి ఆనుకుని ఉన్న ఆ రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి 9 గంటలకు భీమిలి వెళ్ళి సిటీ బస్సులో వెళ్ళిపోతే అసలు ఆ వైపు ఒక్క వాహనం కూడా వెళ్ళదు. పాముల మెలికలు 5 కిలోమీటర్ల పొడవాటి చీకటి రోడ్డు మీద 2 సార్లు తిరిగి అలసిపోయి రోడ్డు పక్కనున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. దూరంగా సాగర్ నగర్ ఫ్లాట్స్లో లైట్లు ఒక్కొక్కటి ఆరిపోతున్నాయి. అన్విత వాళ్ళు సరే, రవితేజ ఏమయ్యాడు? సిగరెట్ వెలిగించి సముద్రానికి ఎదురుగా ఉన్న సరుగుడు చెట్ల వైపు చూస్తున్నాడు అతను. ఆ చెట్ల మధ్య ఏదో నల్లటి ఆకారం. రవితేజ కారు కాదు కదా. తన హీరో హోండాని రోడ్డు పక్కన పొదల్లో పెట్టి మట్టిదారి గుండా చెట్ల మధ్య నుంచి లోనికి నడవసాగాడు. 15 గంట గడిచింది. అతను ఊహించింది నిజమే. చీకట్లో బ్లాక్ అంబాసిడర్, ఆ పక్కన రవితేజ చేతిలో బైనాక్యులర్స్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? గంట నుంచి తిరుగుతున్నాను. నేను కనిపించలేదా? లేదు. వాళ్ళెక్కడా? అటు చూడు అన్నాడు దూరంగా చెట్ల మధ్య ఉన్న బిల్డింగ్ని చూపిస్తూ. రోడ్డు మీద నుంచి చూస్తే ఆ బిల్డింగ్ కనపడదు. ఆ బిల్డింగ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? డ్రింక్ పార్టీ. ఆడపిల్లలు కూడా తాగుతున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు మధు. లేదు. వీళ్ళు అక్కడికి వచ్చిన 15 గంటకు ఇంకో రెడ్ మారుతి కారులో ఓ 4 కుర్రాళ్ళు, ఇంకో 2 అమ్మాయిలు వచ్చారు. ఆ రవిగాడు వచ్చాడా? కోపంగా అడిగాడు మధు. వాడెవడో నాకు తెలియదు కదా. ఆ 4 ఒకడా? వాళ్ళని చూస్తావా అని తన చేతిలో ఉన్న బైనాక్యులర్స్కున్న లెన్స్ అడ్జస్ట్ చేసి మధు చేతికి ఇచ్చాడు డిటెక్టివ్ రవితేజ. మధు అందుకుని చూడసాగాడు. తన ఎదురుగా కూర్చున్నట్టుగా దృశ్యం కనబడుతోంది. లాన్లో పెద్ద రౌండ్ టేబుల్, దాని చుట్టూ చైర్స్, టేబుల్ మీద డ్రింక్ బాటిల్స్, డ్రింక్ నిండిన గ్లాసులు, మంచింగ్ ప్లేట్లు, సోడా బాటిల్స్. రవి పక్కన అన్విత పక్కన కళ్యాణి, విమల, రమణ, పక్కన సుష్మా, ఫ్రాంక్లిన్, నిఖితా, కేడియా, షాజహాన్, బుచ్చిబాబు. రవి సిగరెట్ వెలిగించుకుని ఏదో చెప్తున్నాడు. అన్విత పెద్దగా నవ్వుతోంది. రవి భుజాలు ఆమె భుజాలకు తగులుతున్నాయి. ఆ దృశ్యం చూడగానే వళ్ళు మండిపోయింది మధుకు. ఇడియట్ అనుకున్నాడు అతను. బైనాక్యులర్స్ రవితేజకిచ్చేసి ముందుకడుగు వేశాడు. వద్దు అన్నట్టుగా భుజం మీద చెయ్యి వేసి ఆపాడు రవితేజ. చూడు మధు, ఫ్రాయిడ్ను మీరు చదువుకున్నారా? ఒక వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ప్రవర్తనను రహస్యంగా గమనించాలి. ఇలాంటి సమయాల్లో అన్విత ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు రవితేజ. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు నాకు తెలియాలి అన్నాడు మధు. అయితే ఓ పని చేద్దాం రండి అంటూ ముందుకు నడిచాడు. అంతా చీకటి. బిల్డింగ్ రెండో వైపున ఎత్తైన గుట్ట. అక్కడి నుంచి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. వాళ్ళ మాటలు కూడా కనిపిస్తాయి. కానీ వాళ్ళకి కనిపించరు, చుట్టూ ఉన్న పొదల కారణంగా. ఎంబ్రాయిడరీ చేసిన సెక్సీ డ్రెస్లో అన్విత దివి నుంచి భూమికి వచ్చిన అప్సరస తలదాళ్ళను మెరిసిపోతోంది. ఆమె వైపే ఆరాధనగా చూస్తున్నాడు రవి. ఒక్క అన్విత తప్ప అక్కడున్న అందరూ బీర్, హాట్ డ్రింక్స్ తీసుకోసాగారు. గ్లాస్లోని రాయల్ ఛాలెంజ్ విస్కీని సిప్ చేసి ఆ గ్లాసుని టేబుల్ మీద పెట్టి చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసి అందులోని తెల్లని పొడిని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతితో దాన్ని బాగా నలిపి ముక్కుతో పిలుస్తున్నాడు రవి. ఏమిటది ఆసక్తిగా అడిగింది ఆమె. కోక్ చెప్పాడు. కోక్ బ్లో
ఐసీ క్యాండీ అని పిలువబడే అత్యంత మత్తునిచ్చే కొకైన్ పౌడర్ అది. కొకైన్ని కోకో ఆకుల నుంచే తీస్తారు. దీనివల్ల పీల్చడం ధనిక వర్గాల యువతరానికి ఫ్యాషన్ అయింది. కొంతమంది ముక్కు ద్వారా పీలిస్తే మరికొంతమంది ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. ఈ పొడిని కాల్చి పొగను ఇంకొంతమంది పీలిస్తే కొందరు పొడిని తింటారు. ఈ పొడి 1 గ్రాము 3000 నుంచి 5000 వరకు ఉంటుంది. దేహం అంతా గాల్లోకి తేలిపోవడం, ఊహలన్నీ ఆనందమయమైపోవడం, నరాలు ఉద్రేకంతో పొంగిపోవడం, కళ్ళ ముందు స్వర్గద్వారాలు తెరుచుకోవడం ఈ మాదక ద్రవ్యాలు చేసే పని. ఐ వాంట్ ఇట్ అంది అన్విత. అది తీసుకుంటే నిజంగా ఏం జరుగుతుందో అన్వితకు తెలియదు. నీకోసమే తెచ్చాను అని మనసులో అనుకున్నాడు రవి. అది చాలా ప్రమాదం. అది తీసుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు. అది తీసుకోకుండా అన్వితని కాపాడాలి అన్నాడు మధు ఆందోళనగా. ఇప్పుడు కష్టం. ఏదైనా జరిగితే మనం ఉన్నాం కదా, సెల్ ఫోన్ ఉంది, పోలీసులకు ఫోన్ చేద్దాం పద అన్నాడు డిటెక్టివ్ రవితేజ. పోలీసులు ఎందుకు? అవసరం లేదు, నేనున్నాను, నేను అన్వితను రక్షించుకోగలను అన్నాడు ధీమాగా మధు. అన్విత చేతిలో ఆ పౌడర్ను పోసాడు రవి. డ్రింక్లో కలుపుకొని తాగొచ్చా? స్వర్గం కనిపిస్తుంది అన్నాడు రవి. ఆ పౌడర్ అన్విత డ్రింక్లో పోసింది. మిగతా వాళ్ళిద్దరూ అలాగే చేశారు. మళ్ళీ చీర్స్ కొట్టుకొని సిప్ చేస్తున్నారు. తల తిరిగిపోతుంది. 3 నిమిషాల తర్వాత అంది అన్విత. మొదట్లో అలాగే ఉంటుంది అంది కళ్యాణి. అందరూ పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడటం మొదలెట్టారు. అభిమానించడం, ప్రేమించడం, ఆరాధించడం తప్పు కాదు కదా టైమ్లీగా అన్నాడు రవి. అతను ఎక్కువ నిమిషాలు లేడు కదా దీర్ఘం తీస్తూ చిన్నపిల్లల అంది అన్విత. నువ్వు ఆ మధుగాడిని ప్రేమిస్తున్నావా? డైరెక్ట్గా సీరియస్గా అడిగాడు అతను. సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా నవ్వుతోంది ఆమె. వాడి దగ్గరేముంది? డబ్బుందా? ఉన్నా నీకోసం ఖర్చు పెట్టగలడా? నిన్ను ఫారెన్ తీసుకెళ్ళగలడా? చెప్పు. నువ్వు ఓకే అను, నా బ్యాంక్ బ్యాలెన్స్ని నీ పేరున మార్చేస్తా. కాదు, బంగ్లా నీవే. మీ పెద్దవాళ్ళ దగ్గరికి మా పెద్దవాళ్ళని పంపుతా ఆవేశంగా అన్నాడు అతను. పెద్దవాళ్ళ దగ్గరికి? పెద్దవాళ్ళు ఎందుకు? నవ్వుతూ అంది ఆమె. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు? అంతా భ్రమ, అంతా మాయ, అంతా ఇంటాక్సికేషన్. అను, చెప్పాలి. చెప్తా, టైం ఉంది కదా. నాకు లేదు. అన్వితను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళాడు. ఆమెకు చాలా దగ్గరగా నిలబడ్డాడు అతను. ఒకరి నిశ్వాసలు ఇంకొకరికి తగులుతున్నాయి. గబుక్కున ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు రవి. ప్లీజ్ నో విడిపించుకుంటోంది అన్విత. ఆ దృశ్యాన్ని చాటు నుంచి చూస్తున్న మధు కోపంతో రగిలిపోయాడు. వాణ్ణి చంపేస్తాను కసిగా అంటూ ముందుకు కదిలాడు. వద్దు అన్నాడు తేజ. అన్విత మీద చేయి వేసిన వాడి చేతిని నరికేస్తాను ఉగ్రంగా అన్నాడు అతను. ఈ సంఘటన నీకు తెలియదు, నువ్వు చూడలేదు అన్నట్టుగానే ఉండు. ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అన్నాడు తేజ. రవి అన్వితను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె పెదాలు అందకపోతే బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. అతడి చేతులు ఆమె గుండె మీద తాగట్లాడుతున్నాయి. ఫట్ మని రవి చెంప పేలిపోయింది. యూ ఇడియట్ అంటూ ఆమె రవిని వెనక్కి తోసేసి వెనక్కి పరిగెత్తింది. ఆమెను పట్టుకోవడానికి రవి ఆమె వెనుక పరిగెత్తాడు. అందరూ ఆ దృశ్యాన్ని నవ్వుతూ చూస్తున్నారు. చీకట్లో పరిగెడుతోంది ఆమె. పద అంటూ గబగబా వెనక్కి వచ్చారు తేజ, మధు. నేను అన్వితను తీసుకొని సిటీ పోతాను, నువ్వు వెనక్కి వచ్చేయి అంటూ అంబాసిడర్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. రోడ్డు మీద పరిగెడుతున్న అన్విత ఆ కారు దగ్గరికి రాగానే లోన కనిపించిన తేజను చూడగానే ఆశ్చర్యపోయింది. సిటీలో డ్రాప్ చేయమని కోరింది. తేజ కారు డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ అన్నాడు. అన్విత ఎక్కి కూర్చున్న మరుక్షణంలో కారు ముందుకు దూసుకుపోయింది. అన్విత వస్తున్నాడు రవి దూరం నుంచి. కాసేపు అయ్యాక వెనక్కి మరలాడు. చీకట్లో రోడ్డు మీదకి వచ్చి పొదల్లో పెట్టిన హీరో హోండాని స్టార్ట్ చేశాడు మధు. అర్ధరాత్రి సమయంలో హీరో హోండా రివ్వన దూసుకుపోసాగింది. కొకైన్ తీసుకోవడం మూలంగా శరీరాన్ని ఆక్రమించుకున్న నిషా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది ఆమెలో. ఎవరతను? మీరిక్కడ? ఏమీ తెలియనట్టు అడిగాడు డిటెక్టివ్ తేజ. ఫ్రెండ్స్, పార్టీ చికాకు వేసి వచ్చేసాను క్లుప్తంగా చెప్పింది అన్విత. మత్తు నుంచి క్రమంగా బయటపడుతోంది. అరగంట తర్వాత ఆమెను ఇంటి ముందు డ్రాప్ చేశాడు తేజ. అంతవరకు లాసెన్స్ బే కాలనీ జంక్షన్లో ఎదురు చూస్తున్నాడు మధు. తిరిగి వస్తున్న తేజను కలిశాడు. ఏమైనా చెప్పిందా అడిగాడు మధు ఆతృతగా. లేదు, ఆ పార్టీకి వెళ్ళి తప్పు చేశాననే బాధ ఆమె ముఖంలో వ్యక్తమవుతోంది. పశ్చాత్తాపానికి అది చాలు. కొంతలో కొంత ఆమె వ్యక్తిత్వం అర్థమవుతుంది కదా. మాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు మధు. అతనికి చికాగ్గా ఉంది. నిద్ర పట్టడం లేదు. బెడ్ మీద నిలువుగా పడుకుని గోడల మీద ఉన్న ఫోటోల వైపు చూస్తున్నాడు. అన్విత ఫోటోల మధ్య చిన్నారి ప్రేమ ఫోటో,
దగ్గరగా వెళ్ళి ఆ ఫోటోను వేళ్లతో తడిమి ఆ స్పర్శలో ఎంతో ఆనందాన్ని పొందాడు. నిన్ను కోల్పోయి నన్ను నేను కోల్పోయాను ప్రేమ, నన్ను క్షమించు. ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు నాకు కనిపిస్తావన్న ఆశ నాకుంది. ఆ ఆశను నిజం చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అనుకున్నాడు మనసులో. ఆ సమయంలో అతని కళ్ళ వెంబడి 2 కన్నీటి బొట్లు వచ్చాయి. కొన్ని కన్నీళ్లు ఇంకవు. డోర్ తలుపు తీసి ఎదురుగా నుంచిన డాక్టర్ పరశురామ్ని చూసి ఆశ్చర్యపోయింది అన్విత. నానమ్మ గారికి ఇంజెక్షన్ ఇచ్చాను, మిమ్మల్ని విష్ చేసి వెళ్ళిపోదామని డిస్టర్బ్ చేశానా అన్నాడు అతను. తన రూమ్కి ప్రత్యేకంగా రావడం ఆశ్చర్యంగా ఉంది అన్వితకు. రండి, లోనికి ఆహ్వానించింది. హ్యాండ్ స్టిక్ సహాయంతో నడుస్తూ లోనికి వచ్చి ఆ కర్రల్ని పక్కన పెట్టి సోఫా మీద కూర్చున్నాడు పరశురామ్. ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ తీసిచ్చింది. రేపు నా బర్త్డే, అతి ముఖ్యమైన ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తే. ఎక్కడ? నా అపార్ట్మెంట్లో. ఎన్ని గంటలకు చెప్పాడు అతను. అలాగే అంది నవ్వుతూ. హలో, నేనే తేజాను. హలో, నేనే తేజను. చెప్పండి. డాక్టర్ పరశురామ్ అన్వితను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాడు. ఎక్కడ? అతని అపార్ట్మెంట్లో. రేపు. ఓవర్. అతని అపార్ట్మెంట్లో రేపు. ఓవర్. మెసేజ్ని మధుని కన్వే చేసి ఆలోచనలో పడ్డాడు డిటెక్టివ్ రవితేజ. మనిషి అంటే కేవలం శరీరం ఒక్కటే కాదు, మనసు శరీరం కలిపితేనే మనిషి. మనసు అవసరం తీరితే తృప్తి పడుతుంది, శరీరానికి కోరిక తీరితే తృప్తి పడుతుంది. శరీరం కోరుకునే ప్రధానమైనది సెక్స్. అక్కడ ఇష్టాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆపోజిట్ సెక్స్లో కొంతమంది అందాన్ని చూస్తే మరికొంతమంది దేహాన్ని చూస్తారు. మనసు దేహం 2 వేర్వేరు భిన్న కేంద్రాలు. మనసు దేహం ఒకటయ్యేవి ఆధ్యాత్మిక చింతనలోనే. మహాయోగులకు మాత్రమే మనసు దేహాల సంగమం సిద్ధిస్తుంది. మామూలు మనుషులకు మనసు మనసే, దేహం దేహమే. ఆ దేహానికి ఇంకో దేహం కావాలి. ఆడది అందగత్తి అయితే ఆ అందాన్ని పొందాలని కోరుకుంటాడు మగాడు. ఒక్కొక్కప్పుడు కొంతమంది మగవాళ్లకు అందంతో పనిలేదు, సెక్స్ కోరిక తీర్చే యంత్రమే వారికి ఆడది. ఆ సెక్స్ కోరికకు ముసుగు వేసి ప్రేమ అని పిలుస్తారు బలహీనులు. అలాంటి బలహీనుడు డాక్టర్ పరశురామ్. అందాన్ని ఎలాగైనా పొందాలనే బలవంతుడు రవి. అందాన్ని ఆరాధించే ప్రేమికుడు మధు. మరి తేజ కూడా మగాడే, అనురాగ్ కూడా మగాడే. వేర్వేరు భిన్న మనస్తత్వాల కేంద్రిక అన్విత. తనకు పరిచయమైన వ్యక్తులందరి గురించి ఆలోచిస్తుంది అన్విత. పెద్దపాడు. భీమవరం సోమరాజు ఏలూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అది చూసిన ఆయన భార్య సూర్యాంబ లోలోపలే కంగారు పడిపోతుంది. తను బంగారు అమ్మి కొడుక్కి డబ్బులు ఇచ్చిన విషయం ఏలూరు వెళితే తన భర్తకు ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది. కనుక తన భర్తను ఏలూరు వెళ్లకుండా ఆపేయాలి. అందుకేం చేయాలో తీవ్రంగా ఆలోచిస్తోంది ఆమె. అంతలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్లోగన్స్ వినిపిస్తున్నాయి మైకులో. అంతే. ఆ మరుక్షణం ఆమె ఇంటి వెనుక వైపు నుంచి రోడ్డు మీదకి వెళ్ళి తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్న ఒక చోట నాయకుడి దగ్గరికి వెళ్ళి, అదిగో ఆ ఇంట్లో భీమవరం సోమరాజు అని చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే ఈ ఊళ్ళో సగం ఓట్లు మీ పార్టీకే పడేలా చేస్తాడు. ఆయన ఇప్పుడు ఏలూరు వెళ్ళబోతున్నాడు. ఆయన ఏలూరు వెళ్ళాలంటే మరలా మీకు వారం రోజుల వరకు దొరకడు. త్వరగా వెళ్ళి కలవండి అని చోటా నాయకుడిని తొందరపెట్టి వచ్చినంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ చోటా నాయకుడు వెంటనే తన పక్కనున్న కార్యకర్తలను తీసుకుని భీమవరం సోమరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా భీమవరం సోమరాజు ఇంటికి వెళ్ళిపోతుండగా చోటా నాయకుడు తన కార్యకర్తలతో లోపలికి వచ్చాడు. సార్, నమస్తే సార్. మీరు తలుచుకుంటే ఈ ఊళ్ళో సగం ఓట్లు మా పార్టీకే వేయించగలరని విన్నాను. దయచేసి ఆ పని చేసి పెట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు ఆ చోటా నాయకుడు. దాని మూలంగా ఏమిటి ప్రయోజనం? చిరాగ్గా అడిగాడు భీమవరం సోమరాజు. రైతులకు ఉచితంగా కరెంటు, ఉచితంగా మంచినీరు, ఉచితంగా సాగునీరు, ఉచితంగా ఫోన్ కనెక్షన్లు, ఉచితంగా కేబుల్ టీవీ ఇస్తాం అన్నాడు ఆ చోటా నాయకుడు ఎంతో ఉత్సాహంగా. దాంతో భీమవరం సోమరాజుకు చీరెత్తుకొచ్చింది. ఉచితంగా హెయిర్ కటింగ్, ఉచితంగా దుస్తులు ఉతికిపెట్టడం, ఉచితంగా బీరు బ్రాందీ సప్లై చేయడం, ఉచితంగా సినిమాలు చూపించడం, ఉచితంగా దుస్తులు ఇస్త్రీ చేసి పెట్టడం, ఉచితంగా చెప్పులు బూట్లు ఇవ్వడం, ఏ పని చేయకపోయినా కుటుంబానికి నెలకు 10,000 ఇవ్వడం, జనాలకు నిద్ర పట్టకపోతే ఉచితంగా నిద్రపరచడం లాంటివి మీ పార్టీ ప్రణాళికలో లేవా? బుద్ధి లేకుండా బుద్ధి లేపి హామీలు ఇస్తావా? బుద్ధి లేకుండా బుద్ధి లేని హామీలు ఇస్తావా? అయినా ప్రజల గురించి మీరేమనుకుంటున్నారు? బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? అసలు ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా ఇన్ని ఉచితంగా ఇవ్వగలదా? ఇవన్నీ మీ ఆస్తులమ్మి ఉచితంగా మాకు ఇస్తారా?
దోపిడీ దొంగతనాలు చేసి ఇస్తారా? తన భర్త ఏలూరు వెళ్లకుండా ఆగిపోయినందుకు ఊపిరి తీసుకుంది సూర్యాంబ. అపార్ట్మెంట్ చాలా పోష్గా ఉంది. అందమైన ఫర్నిచర్, గుడ్ టేస్ట్ అంది గోడకున్న పెయింటింగ్స్ వైపు చూస్తూ అన్విత. ఖాళీగా ఉన్నప్పుడు పెయింటింగ్స్ వేయడం నా హాబీ అన్నాడు పరశురాం. మీ బర్త్డే పార్టీకి నేనే ఎర్లీగా వచ్చానా? అవును, కూర్చోండి. ఇద్దరి మధ్య టీపాయ్ మీద పెద్ద సైజు కేక్ ఉంది. ఆ కేక్ మీద హ్యాపీ బర్త్డే అని రాసింది. ఈ కేక్ను మీరు కట్ చేస్తారు అన్నాడు పరశురాం. నేనా? బర్త్డే మీది. అవును, యాక్చువల్గా కేక్స్ కట్ చేయడం, పార్టీలను ఆడంబరంగా జరుపుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఒంటరితనంతో బతుకుతున్న వాడిని అన్నాడు అతను. కొంతమంది తనకు నచ్చిన స్త్రీలను లొంగ తీసుకోవడానికి విషాదాన్ని నటిస్తారు. వారి జాలిని పొందడానికి కల్పిత కథల్ని చెప్తారు. శారీరకమైన హీరోయిజాన్ని చూపించి కొందరు, డబ్బు హోదా చూపించి ఇంకొందరు, చదువు సాధించుకున్న గోల్డ్ మెడల్స్ చూపించుకొని మరికొందరు, అధికారపు హోదాను ప్రదర్శించి ఇంకొందరు, మాటల నేర్పు ద్వారా, శరీరాకృతి ద్వారా వెనుక ఉండే తల్లిదండ్రుల అంతస్తుని చూపించి ఆడపిల్లలను ఆకర్షించి ప్రేమించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరో వర్గం వారు ఉన్నారు. తమకుండే అంగవైకల్యాన్ని, అనర్హతలన్నీ హైలైట్ చేసుకుని అవతల వారి నుంచి సానుభూతి పొందుతూ ఆ సానుభూతినే కొన్నాళ్ళకు ప్రేమగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే హేయమైనది సానుభూతి ద్వారా ప్రేమను పొందటమే. మీకెవరూ లేరా? అడిగింది అనిత జాలిగా. నిన్నటి వరకు లేరు అన్నాడు పరశురాం. ఇవాళ ఉన్నారు. మీరున్నారుగా. మిమ్మల్ని నేను నా మనిషి, ఐ మీన్ మై ఫ్రెండ్ అని అనుకోవడం తప్పులేదు కదా? స్నేహం వరకు తప్పులేదు, ఇంకా ఏమిటి అన్నాడు పరశురాం. చాలామంది మగాళ్ళు స్నేహానికి ప్రేమ అనే ముద్దు పేరు పెట్టుకుంటారు. నేను అలాంటి వాళ్ళని అసహించుకుంటాను అన్నాడు పరశురాం. మీరెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? అడిగింది అనిమిత. నచ్చిన అమ్మాయి కనిపించలేదు అన్నాడు పరశురాం. పెళ్ళి జీవితానికి ఒక ఆకృతినిస్తుంది అందామే. మంచి అమ్మాయిని చూసి పెట్టండి. మీరు ఎలాంటి అమ్మాయిని చూసినా నాకు అభ్యంతరం లేదు. కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను అన్నాడు పరశురాం. అతని కోరిక మీద కేక్ కట్ చేసింది అన్విత. పార్టీకి ఎవరు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఆమెకు. మీకోసం షాంపెయిన్ తెప్పించాను అన్నాడు పరశురాం 2 గ్లాసులు షాంపెయిన్ బాటిల్ తెస్తూ. జస్ట్ కిల్లింగ్ ద టైం అంటూ డ్రింక్ పోసిన ఒక గ్లాసును ఆమెకు అందించాడు. సెలబ్రేషన్ కావడంతో అతను బాధపడతాడని మొహమాటానికి కొద్దిగా సిప్ చేసింది అన్విత. అది చూసి ఆనందించాడు పరశురాం. చాలాసేపటి నుంచి ఆ అపార్ట్మెంట్ పక్కనున్న అపార్ట్మెంట్ టెర్రస్ మీద బైనాక్యులర్తో పరశురాం ఫ్లాట్ వైపు చూస్తున్న తేజుకు బర్త్డే పార్టీకి అన్విత తప్ప మరెవరూ రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే విషయాన్ని సెల్ ఫోన్లో మధుకి చెప్పాడు. ఈ డాక్టర్ పరశురాం కూడా అన్వితను ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాడు అతను. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫ్లాట్లోంచి బయటకు వచ్చారు అన్విత పరశురాంలు. వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు స్టీరింగ్ ముందు కూర్చుంటూ. కారు ముందుకు దూసుకుపోతోంది. తన పక్కనే కూర్చున్న అన్విత రాసుకున్న స్ప్రే వాసన పరశురాంలో మత్తుని నింపుతోంది. నిజానికి నేను అబద్ధం చెప్పాను అన్నాడు పరశురాం. నాకు తెలుసు, బర్త్డే పార్టీకి నన్ను మాత్రమే పిలిచారు అంది అన్విత. యు ఆర్ జీనియస్. ఎందుకో తెలుసా అన్నాడు అతను. చెప్పండి అంది. ఊహించుకోండి. కొన్నింటిని ఊహలకు వదిలేస్తేనే బాగుంటుంది. నాకు జీవితం ఎప్పుడు ఊహా చిత్రమే. ఊహలోనే బతుకుతాను. పెద్ద డాక్టర్ అయ్యుండి మనోపరిణితి లేని మామూలు వ్యక్తిలా మాట్లాడడం చాలా వింతగా ఉంది. లేదు అన్విత, నా లోపాలు నాకు తెలుసు. అందుకే నేను కుంటివాడిని అయ్యాను. తాగుడు నిషాలు అన్నాడు అతను. పరశురాం మనసులోని ఆవేదన స్పష్టంగా అర్థం కాకపోయినా ఏదో విషయంలో అతను బాధపడుతున్నాడని మాత్రం అన్వితకు అర్థమైంది. సాయంత్రం 4 గంటలు. సోఫాలో జూలు కుక్కపిల్లలతో ఆడుతోంది అన్నపూర్ణమ్మ. డ్రెస్సింగ్ మిర్రర్లో తలదూకుంటోంది అన్విత. ఆ సమయంలో ఆమె నైటీలో ఉంది. బ్రా వేసుకోకపోవడం వల్ల పల్చర్ నైటీ ఆమె అందాలను దాచలేకపోతోంది. పార్టీలు ఫ్రెండ్స్ ఎక్కువైపోయినట్టున్నారు అంది అన్నపూర్ణమ్మ. తప్పదు కదా. తప్పదు. ఓకే. ఫోన్లో ఆ రవి అంతసేపు ఏం మాట్లాడాడు అడిగింది ఆమె. మొన్న పార్టీలోంచి మధ్యలో వచ్చేసాను చెప్పింది అన్విత. ఈ కుక్కపిల్లని చూసావా అంది అన్నపూర్ణమ్మ. ఆ కుక్కపిల్ల వైపు చూసింది అన్విత. అన్నపూర్ణమ్మ చేతి వేళ్లను నాకుతోంది ఆ కుక్కపిల్ల. మగవాళ్ళు కుక్కపిల్ల లాంటి వాళ్ళు. తాడేసి కడితే ఒకే చోట ఉంటారు, లేకపోతే నెత్తినెక్కుతారు. ఒక్కసారి నెత్తినెక్కించుకుంటే కిందకు దింపడం చాలా కష్టం. జాగ్రత్త. అన్నపూర్ణమ్మ మగవాళ్ళ గురించి హెచ్చరించడం ఇదే మొదటిసారి. కొత్తగా మాట్లాడుతున్నావు అందామె. అవును, ఆ రవి నేను ఇష్టపడుతున్నాడు అనుకుంటాను. డాక్టర్ పరశురాం నేరుగా నీ రూమ్కే వచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నాడు. నీ ఫ్రెండ్ మధు నువ్వు లేనప్పుడు 2 సార్లు ఫోన్ చేశాడు. ఇంకో పక్క అనురాగ్
నేను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా చెప్తున్నాడు. వీళ్ళందరికన్నా ఆ రోజు వచ్చాడు ఆ కరెంటు కుర్రాడు. అతని నయం, ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు అంది అన్నపూర్ణమ్మ. రోడ్డు బయట అంబాసిడర్ కారులో కూర్చుని మాటలు వింటున్న తేజ అన్నపూర్ణమ్మ తన ప్రసక్తిని తీసుకురావడంతో ఎలర్ట్ అయ్యాడు. నీకు ఆ తేజ నచ్చాడా అంది అన్విత. అవును. ఎందుకని? మనిషిని చూస్తే తెలిసిపోతుంది ఎవరు మంచో ఎవరు చెడో. తేజ మంచివాడా? మంచివాడని నేను చెప్పానా? అటు ఇటుగా మగవాళ్ళందరూ ఒకటే. మగ ఆడదాని దగ్గర పెళ్ళాన్ని అమితంగా ప్రేమించి కొంతమంది భర్తలు కూడా ఎందుకంత ప్రేమ వ్యక్తం చేస్తారో తెలుసా? ఎందుకు? మరో ఆడది కావాలని వాళ్ళకు కోరిక ఉన్నా ఆడదాన్ని పట్టుకోవడం వాళ్లకు తెలీదు. వీళ్ళలో ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? సూటిగా ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ. తెలీదు అంది అన్విత. అంటే? జవాబు చెప్పలేదు అన్విత. మాటలు వినిపించకపోవడంతో తేజ బైనాక్యులర్ తీసుకుని కిటికీ వైపు చూశాడు. అద్దం ముందు నైటీ బటన్స్ విప్పుతోంది అన్విత. అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె అందాలను చూస్తున్న తేజ శరీరం వేడెక్కుతుంది. ఇంకా స్పష్టంగా పక్కకు తిరిగి జూబ్ని తీసి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఆ కిటికీకి ఏం చేశాడు. ఇప్పుడు అద్దం ముందు అన్విత లేదు. అన్నపూర్ణం ఎందుకో అద్దం ముందుకొచ్చి నిలబడింది. మంచి ఛాన్స్ మిస్ అయింది నిరాశగా అనుకున్నాడు. అన్విత రూపమే అతని కళ్ళ ముందు మెదులుతోంది. మరి అక్కడ ఉండలేకపోయాడు. నేరుగా ఆఫీస్కి వచ్చాడు. రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆలోచించసాగాడు. అతని కళ్ళ ముందు అన్విత రూపం, పచ్చటి దేహ ఛాయలో మెరిసిపోతున్న దేహ సంపద, అణువణువు కోరికను రగిల్చే కసితనం. మగాడికి ముద్దివ్వడం కోసమే తీర్చిదినట్టుగా ఉండే ఎర్రటి పెదాలు. ఒక్కసారి ఆ ఎర్రటి పెదాలను ముద్దు పెట్టుకుంటే జన్మ ధన్యమైపోతుంది. పెదాలేమిటి, ఆమెనే సొంతం చేసుకుంటే ఆలోచన మనసులోకి ప్రవేశించగానే తేజ శరీరం కరెంట్ షాక్ గురైనట్టుగా అయిపోయింది. అవును అన్వితని తను సొంతం చేసుకోవాలి. ఎలా 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 అన్వితని ప్రేమిస్తూ చుట్టూ తిరుగుతున్న వ్యక్తులను పక్కకు తప్పించాలి. ఎలా ఎలా ముందు మధుని డైవర్ట్ చేయాలి, తర్వాత ఒక్కొక్కరిని. అన్వితతో తను ఇంటిమసీని పెంచుకోవాలి. ఆ ఆలోచనలను కట్ చేస్తూ అసిస్టెంట్ రూమ్లోకి వచ్చి తేజని విష్ చేసి తను టైప్ చేసిన పేపర్స్ని అతనికి అందించింది. అన్విత చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల వివరాలు. ఇంతవరకు అన్వితను అబ్జర్వ్ చేసిన మేరకు ఎనాలిసిస్ రిపోర్ట్ అది. రిపోర్ట్ని మార్చాలి. ఆమెకు తెలుగు సినిమాలు ఇష్టమైతే ఇంగ్లీష్ సినిమాలు ఇష్టమైనట్లు రిపోర్ట్లో రాయాలి. ఆమె అభిరుచులు ఒకటైతే రిపోర్ట్లో అతనికి నచ్చని అభిరుచులు ఆమెకున్నట్లు రాయాలి. ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు డిటెక్టివ్ రవితేజ. రిపోర్ట్ మీరు చెప్పినట్లుగా మార్చడం మూలంగా మన కస్టమర్ మధుకిరణ్ అన్విత ప్రేమను పొందే అవకాశం ఉండదు సార్, ఆశ్చర్యపడుతూ చెప్పింది ఆమె. రిపోర్టును మార్చి మన కస్టమర్ మధుకిరణ్ అడ్రస్కి కొరియర్లో పంపండి చెప్పాడు అసిస్టెంట్ తేజ ఆశిస్తున్నట్లుగా. అలాగే సార్ అందా అమ్మాయి. వెంటనే ఫోన్ చేశాడు మధు. మీ దగ్గర నుంచి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు మధు. మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి. ఆఫీస్కి రావాలా? ఏంటి విషయం? వెరీ ఇంపార్టెంట్ రికార్డింగ్ అన్విత. ఎనీథింగ్ సీరియస్? రామకృష్ణ బీచ్లో ఉన్న రెస్టారెంట్కి సాయంత్రం 5 గంటలకు రండి, నేను వస్తాను అని ఫోన్ పెట్టేశాడు తేజ. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. సెక్స్ కోసం వెంపర్లాడే మగాడు హత్య చేయడం చాలా సులభం. హత్యకున్న భయంకరమైన పనుల్ని అవలీలగా చేస్తాడు. అన్వితను పొందడం కోసం ఏమైనా చేయాలని అనుకున్న తేజ ముందుకు అనుగుణంగా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. రామకృష్ణ బీచ్ సీ వ్యూ రెస్టారెంట్. ఒకసారి మధు ముఖంలో చూసి సిగరెట్ వెలిగించుకుని సముద్రం అలల వైపు చూశాడు డిటెక్టివ్ తేజ. సారీ ఫ్రెండ్, నిజం వినటానికి బాధగా ఉంటుంది. మా ప్రొఫెషన్లో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి. అన్వితకు నీ మీద గుడ్ ఒపీనియన్ లేదు. ఆమె నేను ప్రేమించడం లేదు. అనురాగ్ అనే మేనమామ కొడుకును ఆమె ఇష్టపడుతోంది. అతను కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నాడు. త్వరలో అమెరికా వెళ్ళిపోతాడు. అన్నపూర్ణమ్మకు కూడా అతను అంటే ఇష్టమే అని సూటిగా అతని కళ్ళలోకి తీశాడు తేజ. ముందు ఆ మాటల్ని నమ్మలేదు మధు. మీరంటున్నది నిజమేనా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అతను. నిజం. అన్నపూర్ణమ్మ అన్విత పర్సనల్గా నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నేను అన్నీ విన్నాను. శుభ్రంగా ఏలూరు వెళ్ళిపోయి చదువుకోండి, ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టండి అన్నాడు తేజ. మధు ముఖంలో మారుతున్న భావనను కనిపెట్టి
అన్విత ఈజ్ మైన్ మైన్ మధు మనసు ఆక్రోశిస్తోంది. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. నెమ్మదిగా అన్నాడు అతను. స్పష్టంగా చెప్పిందా? లేదు, ఆమె మాటల ద్వారా తెలుసుకున్నాను. పిచ్చివాడా, ఆడపిల్ల మాటలకు అర్థాలు వేరు. నేను చూసి నవ్వి మరొకటిని పెళ్లాడే చిత్రమైన మనస్తత్వాలు ఈ ఆడవాళ్ళవి. వాళ్ళని నమ్మొద్దు. నువ్వు ప్రేమించే అమ్మాయి కాకుండా నిన్ను ప్రేమించే అమ్మాయి అయితే నువ్వు సుఖంగా ఉంటావు. ఫ్రెండ్లీగా నా సలహా ఇది. పావుగంట తర్వాత మళ్ళీ కలుస్తానంటూ తేజ వెళ్ళిపోయాడు. చీకటి పడ్డ వరకు సముద్రం ఒడ్డునే గడిపాడు మధు. చీకటి పడ్డ వరకు సముద్రం ఒడ్డునే గడిపాడు మధు. అతనికి ఏం చేయాలో తోచడం లేదు. రూమ్కి వస్తూ ఏలూరులోని సుల్తాన్కి ఫోన్ చేశాడు. అర్జెంటుగా వచ్చేయమని చెప్పాడు. అర్జెంటుగా వచ్చేయమని చెప్పాడు. ఆ రోజు రాత్రంతా ఆలోచనలతోటే గడిపాడు మధుకిరణ్. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.